నమస్తే అండి. కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రంగంలోనికి దిగారు. క్రిస్మస్ వేడుకలను సొంతూరులో జరుపుకునేందుకు 3 రోజుల పర్యటన నిమిత్తము ఈవేళ ఆయన కడప కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. ఇటీవల 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అంతకు ముందే ఒకరు టీడీపీలోకి కార్పొరేటర్ చేరాడు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ గెలుపొందారు. దీంతో టీడీపీ బలము 9కి చేరింది. మొత్తం కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కడప కార్పొరేషన్ను సొంతం చేసుకోవడం అంత సులువేం కాదు. అయినప్పటికీ కూడా కూటమి అధికారంలో ఉండటంతో ఆపరేషన్ ఆకర్షకు మరింత మంది కార్పొరేటర్లు గురయ్యేటటువంటి ప్రమాదం ఉందని వైసీపీ ఆందోళన పడుతోంది. ఇప్పుడు దీంతో కడప కార్పొరేటర్లతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడి వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి వారితో సమావేశం కానున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాటను ఎంతమంది గౌరవిస్తారు అనేటటువంటిది ప్రశ్న. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు మాటలకు కార్పొరేటర్లు ఊకొట్టొచ్చు. కానీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త మరియు వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లను రకరకాల అంశాలని తెరపైకి తెచ్చి భయపెట్టవచ్చేటనేటటువంటి ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ సొంతం చేసుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధం అనేటటువంటి రీతిలో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా కడప కార్పొరేషన్ను నిలుపుకోవడానికి పట్టుదలతో ఉన్నారు. ఈవేళ సమావేశం కీలకంగా మారనుంది. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.